పంచద్రాజ్ వచ్చింది వచ్చినాక దాంతో పాటు పార్క్ కూడా చేసింది. ఇంకోటి కింద గోడలు కట్టారు ఖాళీ స్లాబ్ లేదు స్లాబ్ గోడలు కడితే మాకు ఫుల్ షేప్ అదే ఫుల్ షేప్ ఎందుకంటే కావాలా గోడలు అవసరం లేదు అంతే 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 కాబట్టి 3 సైడ్లు పెట్టి ఇక్కడ సార్ మళ్ళీ గోడలు పెట్టి ₹10,00,000 ఎంత అయితే మీకు వస్తుందో ఓన్లీ బేస్మెంట్ స్లాబ్ని ఫినిషింగ్ చేయాలి. వాళ్ళకి వాళ్ళ లోకల్ వాళ్ళ కోరిక ప్రకారం గోడలు బోర్వెల్ మోటార్ ప్రొవిజన్ పెట్టి దాని మీద ఒక పెట్టేసి 5 లక్షలలో కాదు, 5 లక్షలు సపరేట్గా ఒక బోరు మోటారు గార్డెన్ ఇది ఫుల్ షేప్ లాగా దాని ప్రకారం వస్తారు కదా వచ్చినప్పుడు చెప్పి అయితే ఇది ఒక ఫుల్ ఇదే ఫుల్ షేప్. ఇప్పుడు మాకు మన శ్రీవాణి వాళ్ళ డివిజన్లో మనం డ్రైనేజ్ చేసినాం అది ఎంత వచ్చింది? 10 lakhs అది కూడా అంతే 5 lakhs సగమే ఛత్రపతి గార్డెన్ మొత్తం అక్కడ డ్రైవ్ నీకు అది కాకుండా ఇంకేమైనా అర్జెంట్ ఉందో అదే ఫస్ట్ కాంపిటీషన్ కాదు వాళ్ళు ఏమేమి అక్కడ ఐదు నుంచి అక్కడ మూడేంది నువ్వు ఏం చేస్తున్నావు ఫస్ట్ ప్రయారిటీ అదే ఇదే చేపిస్తా కంపల్సరీ. మన దగ్గర కూడా ఒకటి ఉంది పార్క్ ప్లేస్.
ఏమవుతుందంటే రాత్రి 3 గంటలకు వేస్ట్ వెళ్ళిపోతున్నాయి. బాబు వాడే సార్ ఇప్పుడు అన్నం మేము తోటి మేము అప్పు చూడండి ఒకసారి. రిటర్న్ అదే సార్ ఇవి తీసుకొచ్చినాం సార్ అవి తీసేసి అందుకే స్టోర్కి తాళం ఇస్తాం సార్. లేదు అట్లా ఉన్న సార్ ఉన్న పంపు కాదు అది వచ్చి బాబు నువ్వు అలా పప్పుల రాత్రి కూరగాయలు ఉంటాయి మరి చెప్పకుండా వచ్చిన మీ ఉద్యోగము మీ బాధ ఉద్యోగం అందరినీ తీసి పడేసింది. ఏమంటారు అంటే తిండేది ఎక్కడుంది పప్పు అది తీసి పక్క పెట్టేసి అని ఉండదు ఆడ మళ్ళీ లేని దసరా కాలం ముందు వచ్చి నేను ఇంటికి పెట్టిన వల్ల ఎందుకు పెట్టినావు నువ్వు అందుకే తాళం వేస్తున్నావు. ఎవడు మీ వాటను మార్కెట్ వచ్చి సాయంత్రం నాకు ఆఫీస్లో రమ్మని చెప్పు. లేకపోతే నేను సడన్గా చక్కగా ఉప్పుకొని వస్తూ దిగుతా అట్టానే కనబడ్డాయి అనుకో మళ్ళీ విద్యార్థులను పిలుస్తా మిమ్మల్ని సస్పెండ్ చేయమని చెప్తాను. ముందు నేను వస్తున్నా అని చెప్తే చేసి మంచి ఫ్రెష్ స్టార్ట్ అట్లా కదన్నా ఇక్కడ అంత ఎట్లుందో చెత్త చూడండి. ఇప్పుడు అలా సాయంత్రం వచ్చిన కలవని వాడని మళ్ళీ ప్రాబ్లమ్స్ చెప్పండి. చూడడానికి ఉంటాయి మేడం, అది డిస్ప్లే లాగా ఉంటాయి, ఇంకేముంది ఓన్లీ డిస్ప్లే శాంపిల్స్ ఓన్లీ డిస్ప్లే ఉంటుంది. అది పెట్టకపోవచ్చు. అది ఇప్పుడు పెట్టిన అన్నం తీసుకురా ఉంటే కొద్దిగా చూడండి. ప్రైవేట్ ఓన్లీ డిస్ప్లేకి ఉన్నట్టుండే అవి. ఇప్పుడు తెస్తుడు కదా బాబు, తెస్తుంది కదా. చెప్తావా పిలిపిస్తున్నా సాయంత్రం సరేనా? ఓకేనా?
అక్క దగ్గర రండి మీరు ప్లీజ్ ఏమంటారు ఇట్లా ఒక సాధ్యత నువ్వు ఎన్ని ఉండబట్టి 3 ఏళ్ళు ఎవరు రాలేదు శివుది కదా అది దేవుడు గుడి సార్ అటు సైడ్ ఆయనకు మోడీ చూడండి టౌన్ ప్లానింగ్ చూడండి దాన్ని ఎట్లా చెప్పని చెప్తాను నేను అసలు కూడా ఉన్నారు ఎట్లా వస్తారు మంచిగా ఎక్కువ ట్యాంకర్ అంటే అప్పుడు మాకు ఫోన్ చేసింది మురళి కూడా మా కుటుంబ సభ్యుల్లాగా ఆయన మాకు తోడు మేము ఆయనకు తోడు ఒకటి గోరు లేదండి మేము కనుక్కోలేకుండా వెండి ఒక లైట్ అయింది ఈ డ్రైనేజ్ సిస్టమ్ నుంచి ఆడికి లేదు మళ్ళీ ఇది ఒకటి ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా లేదు ఇక్కడ అక్కడ ఎత్తుందండి ఏంటి అక్కడ కార్నర్లో వాళ్ళు చెట్టు వచ్చినప్పుడు మాలు పడి హైట్ అయింది వర్షాలు వచ్చినా ఏమొచ్చినా ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి నల్ల గుండెలకు నీళ్ళు వస్తున్నాయి మళ్ళీ నేను సెకండ్ రౌండ్కి వస్తాను నేను తిరిగినప్పుడు మళ్ళీ కాలనీ వాసులకు నేను మొగలు చూపెట్టాలి ఒకటి తెలుస్తుంది ఏదైనా ఏమేమి ప్రామిస్ చేస్తాను వాళ్ళు గుర్తు చేయగానే టక్కన నాకు వెలుగుతుంది వెళ్ళిపోయి ఇక్కడ చిన్న చిన్న లైఫ్ లక్షల ఓకే ఆ డ్రైనేజ్ ఎస్టిమేట్ అక్కడ ఆగాలి వీళ్ళకి డ్రైనేజ్ చోక్ అవుతుందండి అక్కడ స్లాబ్ వేస్తే అక్కడ కాంక్రీట్ పడ్డది దాన్ని క్లీనింగ్ చేపిస్తారు నేను కాదు కేసీఆర్ అయినా నువ్వైనా కేసీఆర్ ముగ్గురు పిల్లలు పోయినా కానీ ఏడాది వాళ్ళు పట్టించుకోలేదు ఏం చేయలేదు ముగ్గురు పిల్లలు 2 ఆడపిల్లలు 1 మగ పిల్లలు 5 ఏళ్ళోడు 8 ఏళ్ళది 11 ఏళ్ళది 10 సంవత్సరాలు చేసినందుకు మాకు కనీసం అసలు ఏం సహాయం ఏం చేయలేదు అందులో అందరు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాను చాలా తింటాను బాగా వేస్తున్నాడు నేను అదాలు అనుకుంటా కదా అప్పటి సండే అదాలు అనుకుంటా పెద్ద పాప 2nd పాప 3rd క్లాస్ బాబు 1st క్లాస్ అందరూ అక్కడికి వెళ్ళు మేయర్ దగ్గరికి వెళ్ళు కౌన్సిలర్ దగ్గరికి నేను చాలా 2 months తిరిగా అసలు ఎవ్వరు రాలేరు అసలు నేను కూడా బలి అయిపోతే బాగుంటుంది నా భర్త మరి దారుణంగా చంపి పాడేసారు అసలు CWC మీద అసలు చర్యలు తీసుకోలేడు సిఐ గారు ఆ వేస్ట్ ఉన్నాడు మరి సహా ఎవరు సహకరించలేదు మాకైతే మేమిద్దరం తిరిగి ఎక్కడ న్యాయమే జరగలేదు అడేమన్నాడు ముందుగా 3 లక్షలు ఇస్తామా రాజుగా అన్నాడు అవుట్ సోర్సింగ్ చేస్తున్నాం 7,000 మామూలుగా గోడౌన్స్లో వాళ్ళు సీడమ్స్ లావ పెట్టుతాం మేకప్ ఇష్యూ అవుతుంది అంటే బీహార్ వాళ్ళు వాళ్ళ ఫోన్ పింగ్ చేసినప్పుడు అంటే మన స్టార్టింగ్
ఏం జరిగింది కూడా నాకు అసలు తెలియదు సార్. నాకు అసలు అర్థమే కాదు ఇప్పటికి కూడా. కంపల్సరీ మర్డర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెల్లారితేనే వస్తుంది కదా. నాకు అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ మాకు ఇవ్వలేదు. 2 నెలలు వస్తుంది 5 రోజుల అని చెప్పిండు. పెద్ద కొనకు అయితే వెంటనే వస్తుందమ్మా మీకు అట్లా ఒకటి చెప్తున్నాడు అంటే నా అన్నాడు. ఇగో అయినా మళ్ళీ భర్త పర్టికులర్ తీసుకొని రా ఎప్పుడైంది కేసు నాకు అసలు తెలియదు. కేసు కూడా పెట్టిన సార్ నిజంగా అసలు ఏం చర్య కూడా తీసుకోలేదు. అన్న కూడా తెలుసు ఇవాళ రేపు అని చెప్పారు. పంచనామా కార్లు FIRS 1 month అయింది. వాళ్ళు సీరియల్ మాట్లాడండి అన్న కాంప్రమైజ్ చేసుకోవడానికి ఏమి ఆధారం కూడా లేదు. సరే మరి మాట్లాడతాను మురళి ఆ పర్టికులర్ తీసుకొని రా సరేనా. మేయర్ దగ్గరికి వెళ్ళండి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, చాలా దగ్గరికి వెళ్ళండి. అసలు ఎవ్వరు కూడా సహాయం వెళ్ళలే కదమ్మా నువ్వు బొమ్మన్న చెప్పింది ఎవరు సపోర్టింగ్ ఆడది ఎక్కడంటే పెన్షన్ నీకు చేపిస్తా. నీ పిల్లల చదువు గురించి నేను స్కూల్లో మాట్లాడతా. అర్థమైందా? ఒకసారి మీ పిల్లల స్కూల్ గురించి నా దగ్గరకు వచ్చిండు మురళి. ఇప్పుడు నాకు అర్థమైంది కదా ఇష్యూ. ఒకసారి తీసుకురా ప్లస్ అలా భర్త పర్టికులర్స్ తీసుకురా. తీసుకొస్తే నేను అసలు ఏమైంది మహారాష్ట్రకి निजामाबाद में बहुत है महाराष्ट्र अभी नहीं आए थे सर। हम जब रजा करवे जब से इधर ही न्यारे इधर ही वहाँ मर गए तो जिंदा इधर ही। कौन से दिन में गिरता? चावल आते आपको? आते कितना आते? 4 लोग हम 3 दिन काटे 15 किलो। और क्या आते गवर्नमेंट से? किसी को तो पेंशन आते आपको आते कितना? 2000 रुपये। खुश है? खुश है? गवर्नमेंट से खुश है क्या? पानी आ रहे? और क्या ज्यादा छोड़ के वेस्ट नहीं होगा। हमारे को 6 महीने పత్రికా విలేకరులు ఓ పత్రికా విలేకరులు విన్నారా మీరు? మహిళలది పొద్దు నుంచి చూస్తున్నాం కదా, పొద్దు నుంచి మేము చూస్తున్నాం. అన్ని బస్తీలలో ఏమంటారంటే రోజు నిగిలియకండి, మాకు రోజు పొద్దున్నే లేవాల్సి వస్తుంది, 2 రోజులకు ఒకసారి ఇస్తే మాకు సరిపోతున్నాయి, అనవసరంగా మీరు రోజు నీళ్ళు ఇస్తారు, మాకు రోజు ఇస్తే రోజు పొద్దున్న వేసి పట్టుకోవాల్సి వస్తుంది అంటారు. వాస్తవం ఎక్కువ కూడా 1 అవర్ కంటే ½ an hour చేసినా బెస్ట్. पेंशन क्या हुआ? क्या हुआ? उम्र बड़ा है, आधार कार्ड पे जो है वो चलता। ఏజ్ కమ్ అయిపోతుంది. బియ్యం పెన్షన్ ఈసారి ఎవరు సార్ ఇంటికి పోరు. నీ కాగితాలు అన్నీ పట్టుకొని నీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ పట్టుకొని పో. ఆయనకు చెప్పినా మంచిదా? నీ బిడ్డ పెళ్ళి అయిపోయింది కదా, అయిపోయింది కదా, పచ్చిసి పెట్టి అదే కొత్తగా వస్తుంది. అంతకు ముందు 200 ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది. 1000 వస్తుంది. 1000 రూపాయలు ఉంది. ఎవరు వస్తారు తెలుసా? కాదు ఎవరు ఇస్తున్నారు? తెలంగాణ ఎవరు ఇస్తున్నారు? అదే కేసీఆర్ ఇస్తుంది తెలుసు కదా. అదే అంటున్నా, మీకు 6 కిలోల బియ్యం ఇచ్చేది కేసీఆర్. మీకు ఇన్నమ్మా 6 కిలోల బియ్యం ఇచ్చేది కేసీఆర్, పెన్షన్ ఇచ్చేది కేసీఆర్, అన్ని కేసీఆర్ ఇచ్చేది, సన్న బియ్యం ఇచ్చేది కేసీఆర్, పిల్లలకు భోజనం పెట్టేది కేసీఆర్. అది బాగా కన్ఫ్యూజ్ కావద్దు సరేనా? తెలంగాణ వచ్చినాక మంచిగా చేస్తారు కదా. తల్లి నీకు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? సరిపోతుందా? ఇంత ముందు నీకు 200 వస్తుంది కదా. పోలీసు రిపోర్ట్ వెరీ గుడ్. కేసీఆర్
साइकिल को काम नहीं है। आप साइकिल बोले मेरे से इनाग्रेशन कराया, साइकिल नहीं है तो लोग नहीं है बोले, अब लोग हैं बोले तो व्हीकल्स नहीं है बोले, वैसा नहीं है ना। अब कोई भी डिवीजन में जा रहे हैं तो कॉमन प्रॉब्लम सैनिटेशन। నిజామాబాద్ మొత్తం అంగన్వాడీ 153 మీరు పెట్టిన మీటింగ్ మేడం మాకు పెన్షన్ కూడా వస్తలేదు వీళ్ళు అప్లై చేసినాం 4 సార్లు అంటే మీ ఇంట్లో ఎవరికైనా వస్తుందా రాదా? సంవత్సరం అయిపోయి మీరు ఏమైనా ప్రభుత్వం బెనిఫిట్ తీసుకుంటారా? అమ్మ రైస్ గీసేవాళ్ళు తీసుకుంటారు వస్తుందా? మీకు ఎంతమంది నీళ్ళు వస్తున్నాము? నీళ్ళు 2 రోజుల కోసం మంచిగా టూ డేస్ వస్తేనే మంచిగా కాపాడుకుంటారు నీళ్ళు, రోజు వస్తే వేస్ట్ ఇస్తున్నారు. నాన్న అప్పుడు కట్టినా గంగారెడ్డి సాబ్ ఇచ్చింది బిల్డింగ్ ఉన్నాయి కదా కేశపల్లి గంగారెడ్డి అప్పుడు ఏమి అని కొంచెం బాగా ఇస్తుంది అంటే గల్లీ కోణాలు కూడా ఇక్కడ నుంచి ఇస్తాయి. నీళ్ళు మంచిగా వస్తున్నాయి. మెజారిటీ అదే అడుగుతున్నారు. లేదు సార్, 2 రోజులకు ఒకసారి ఇప్పండి, ఆ బోర్ వాటర్ కలిపేసేయండి. ఎందుకంటే మళ్ళీ ఎండాకాలం మళ్ళీ వాళ్ళు వస్తున్నాయి నీళ్ళు. పెన్షన్లు ఎంతమందికి వస్తాయమ్మా? పెన్షన్లు ఎవరెవరికి వస్తాయి? వస్తున్నాయి కదా. ఎంత వస్తుంది? 1000 రూపాయలు. ఎవరు ఇస్తారు? ఎరికేనా? ఎవరు ఇస్తారమ్మా? కేసీఆర్ తెలుసు కదా. బియ్యం తీసుకుంటారు, బియ్యం కూడా తీసుకుంటారు. ఎన్ని కిలోలు వస్తాయి? 6 కిలోలు. ఒకదాని ఉంటావా? నీకమ్మా 6 కిలోలు ఒక్కలే ఉంటావు. 2 పిల్లలు. మరి 6 ఎట్లా వస్తాయి? 18 కిలోలు. 24. అంటే మనుషులే కారు వస్తున్నాయి కదా. ఓకే, నీళ్ళు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి. మీకు ఇప్పుడు కావాల్సిన కమ్యూనిటీ అదే కదా. చెప్పారు ఆల్రెడీ చెప్పారు. డాక్టర్ గ్రూప్ గురించి సమ్మెకు ఇబ్బంది అవుతుంది, ఊళ్ళకు రాణిస్తలేరు. ఎండాకాలం నీళ్ళు మంచిగా వచ్చినాయా? ఎండాకాలం మంచిగా వచ్చినాయి సార్. ఒక ఉప్పు నీళ్ళకి బాధ మంచిగా వచ్చినాయి. ఇప్పుడు కూడా దినం ఇస్తేనే నీళ్ళు కరెక్ట్ అవుతాయి. సారు ట్యాంకర్లతోనే బతికినాం. ట్యాంకర్లు ఎందుకు రాలేదు? ట్యాంకర్లతోనే బతికినాం. ట్యాంకర్లు ఇప్పుడు కూడా 2 రోజులకు ఒకసారి ఇప్పుండ్రి. మీ దగ్గర డ్రైనేజీలు శాంక్షన్ చేసినాం ఆల్రెడీ మీ దగ్గర. ఇప్పుడు ఈ పక్క డివిజన్లలో డ్రైనేజ్ శాంక్షన్ చేపిస్తున్నాం. ఇది కూడా నేను మీ మాదిరమ్మ మురళితో మాట్లాడి చెప్పిస్తుంటాయంటే మీరు అప్లై చేసుకోవాలి, కలెక్టర్ తీస్తుంది. ఇప్పుడు 5000 మంది వచ్చారనుకో, మన దగ్గర 1500 ఇళ్ళే ఉన్నాయి. 5000 చిట్టీలలో లేచి తీస్తారు. ఎవరు చిట్టి వెళ్తే వాళ్ళ పేరు రాసిస్తారు. నీతో మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తారు. నేనైతే తెలుసు సిస్టమ్ అట్లా ఉన్నది, నా చేతిలో లేదు. అందరు ఇచ్చిన చిట్టీలన్నీ తీసి డబ్బాలు తీస్తారు లాటరీ ప్రకారం. తీసి ఎవరికి వస్తారు, నీకు రావచ్చు, ఆమెకి రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు. రాని వాళ్ళకి మళ్ళీ ఇస్తారు. మళ్ళీ వస్తాయమ్మా, 2 బెడ్రూమ్ ఇళ్ళు వస్తాయి. నగరంలో పర్యటనలో భాగంగా ఈరోజు 42 అదేవిధంగా 48 డివిజన్లు మేము బస్తీలో తిరగడం ఉదయం లేచి నుంచి. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మరి ఏ విధమైనటువంటి సేవలు మేము చేయగలుగుతామని చెప్పేసి మేము ప్రత్యక్షంగా పోయి చూసుకొని తిరిగి వచ్చాం. మరి అదేవిధంగా 42 డివిజన్ నుంచి మొదలు పెడితే మరి అక్కడ కొన్ని డ్రైనేజ్ సమస్యలు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. మరి అక్కడ వెంటనే ఆ డ్రైనేజ్కి సంబంధించి ఒక 5 లక్షల రూపాయలు మేము శాంక్షన్ చేసినాం. అది ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి, ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మేము శాంక్షన్ చేసాం.
అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి ఒక పార్క్ ఇప్పటికే కాంపౌండ్ వాల్ కట్టింది, ఆ పార్క్ కావాలని చెప్పేసి అడిగారు. మరి ఇంతకుముందు సేకరించినటువంటి నిధులతో ఒక 5 లక్షల రూపాయలు ఒక కమ్యూనిటీ హాలు, మరి 5 నుంచి 10 లక్షల రూపాయలు అంటే ఎస్టిమేషన్ ప్రకారము ఆ పార్క్ కూడా నిర్మించి ఇస్తామని చెప్పేసి మేము శాంక్షన్ చేయడం జరిగింది. అధికారులకు మేము వెంటనే చెప్పినాం ఎస్టిమేషన్ చేసి మాకు ఇవ్వాలని చెప్పేసి. అదేవిధంగా కమ్యూనిటీ హాల్కి మేము భూమి పూజ కూడా చేసినాం. దాని తర్వాత ఒక ఎస్సీ హాస్టల్, ఒక బీసీ హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేసినాం. స్టోర్ రూమ్లోకి పోయి బియ్యం ఎట్లున్నాయి, వంటలు ఎట్లా చేస్తూ ఉన్నారు, మేము విద్యార్థులతో కూడా మాట్లాడి మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి బియ్యం కరెక్ట్ పెడుతున్నారా లేదా, భోజన వసతి బాగుందా లేదా అని చెప్పేసి మేము తెలుసుకున్నాం. అదేవిధంగా 48వ వార్డులోకి వచ్చి మరి ఇక్కడ కూడా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను గుర్తించినాం. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్, స్థానిక ప్రజలు కూడా డ్రైనేజీలు కావాలని అడిగినారు. మరి డ్రైనేజీలు మేము వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఈ శాంక్షన్స్ అన్నీ కూడా కేవలం ఎమ్మెల్యే లాడ్స్ నుంచే మేము ఇస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కొంత కరెంటు పోల్ సమస్య కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, మరి వాటి గురించి మరి ప్రజలు చెప్పడం జరిగింది. వాటికి ఇక్కడ ఉన్నటువంటి మాతో ఉన్నటువంటి అధికారులను వెంటనే కోరినాం. మరి ఆ కొత్త లైన్ కనెక్షన్స్ కావచ్చు అవన్నీ ఇవ్వాలని చెప్పేసి మరి ఈరోజు దాదాపుగా ఒక 30 లక్షల రూపాయలు, 25 నుంచి 30 లక్షల రూపాయలు ఎమ్మెల్యే నిధుల నుంచి మేము ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. మరి వాటికి అతి తొందరలో, ఎందుకంటే ఇంతకుముందు 41 వార్డులో మేము 12 లక్షల రూపాయలు పెట్టినటువంటి డ్రైనేజీ ఒక 1.5 మంత్ క్రితం ఇచ్చినటువంటి పనులు ఇప్పటికే పూర్తి అయిపోయినాయి. అది కూడా మేము ప్రత్యక్షంగా చూసినాం. మరి 2 డివిజన్లు ఈరోజు మేము ఇక్కడ పాదయాత్ర పెట్టుకున్నాం. మరి నాతో పాటు నగర మేయర్ గారు, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్సు, మరి వివిధ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్పొరేటర్స్, స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు, మన స్థానికంగా ఉన్నటువంటి మన బస్తీవాసులు, మరి అదేవిధంగా భక్తవత్సలం గారు, ఇంతకుముందు ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ అందరూ కూడా ఉదయం నుంచి మాతో ఉన్నారు. మరి తప్పకుండా వీలైనంత ఎక్కువ మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ పర్యటన మా ఉద్దేశం. ప్రతిరోజు ఒక పర్యటన చేసి వీలైనంత మేము పనులు చేస్తామని చెప్పేసి మాటిస్తూ జై తెలంగాణ.